సంపూర్ణ కార్తీక మహాపురాణము నిత్య పారాయణము 7వ రోజు పారాయణము కన్యాదాన ఫలము వశిష్ఠ ఉవాచ రాజా ఎంత చెప్పినా తరగని ఈ కార్తీక మహత్య పురాణములో కార్తీక మాసంలో చేయవలసిన ధర్మాల గురించి చెబుతాను. ఏకాగ్రచిత్తుడివై విను. తప్పనిసరిగా చేయవలసిన వానిని చేయకపోవడం వలన పాపాలు కలిగించేవి అయిన ఈ కార్తీక ధర్మాలన్నీ కూడా నా తండ్రి అయిన బ్రహ్మదేవుని ద్వారా నాకు బోధింపబడ్డాయి. నీకిప్పుడు వానిని వివరిస్తాను. జనక రాజేంద్ర, ఈ కార్తీక మాసంలో కన్యాదాన ప్రాతఃస్నానములు, యోగ్యుడైన బ్రాహ్మణ బాలకునికి ఉపనయనము చేయించడం, విద్యాదాన, వస్త్రదాన, అన్నదానములు ఇవి చాలా ప్రధానమైనవి. బ్రాహ్మణ కుమారునికి కార్తీక మాసంలో ఒడుగు చేయించి దక్షిణను సమర్పించడం వలన పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయి. ఈ విధంగా తమ ధనముతో ఉపనయనము చేయించబడిన వటువు చేసే గాయత్రి జపము వల్ల దాత పంచ మహాపాతకాలు నశించిపోతాయి. 100 రావి చెట్లు నాటించినా, 100 తోటలను వేయించినా, 100 నూతులు దిగుడు బావులు నిర్మించిన, 10,000 చెరువులను తవ్వించిన వచ్చే పుణ్యం ఎంతైతో ఉంటుందో అది పేద బ్రాహ్మణ బాలునకు ఉపనయనము చేయించడం వల్ల కలిగే పుణ్యంలో 16వ వంతు కూడా సమానము కాదు. మరో విషయం గుర్తించుకో. కార్తీక మాసంలో ఉపనయన దానము చేసి తదుపరి వచ్చే మాఘమాసంలో కానీ వైశాఖములో కానీ ఉపనయనము అయినా కూడా చేయించవచ్చు. సాధువులు శ్రోత్రియుతులు అయిన బ్రాహ్మణ బాలకులకు ఉపనయనము చేయించడం వలన అన్యంత పుణ్యము కలుగుతుందని ధర్మవేత్తలైన మునులందరూ కూడా చెప్పి ఉన్నారు. అటువంటి ఉపనయనానికి కార్తీక మాసంలో సంకల్పము చెప్పుకొని ఫలానా వానికి నేను నా ద్రవ్యముతో ఉపనయనము చేయిస్తాను అని వాగ్దానము చేయటం వలన కలిగే సత్ఫలితాన్ని చెప్పడానికి స్వర్గలోక వాసులకు కూడా సాధ్యము కాదని తెలుసుకో. జనక నరపాల, ఇతరుల సొమ్ముతో చేసే తీర్థయాత్రలు, దేవ బ్రాహ్మణ సమారాధనలు వీని వలన కలిగే పుణ్యం ఆ దాతలకే చెందుతుందన్న విషయం జగద్వితమే కదా. కార్తీకములో తమ ధనముతో ఒక బ్రాహ్మణునకు ఉపనయనంతో పాటు వివాహము కూడా చేయించడం వలన తత్పుణ్యం మరింతగా ఇముడిస్తుంది. కార్తీకములో కన్యాదానం ఆచరించిన వాడు స్వయముగా వాడు తరించడమే కాక వాని పితృలందరికీ కూడా బ్రహ్మలోక ప్రాప్తి కలిగించిన వాడవుతాడు. ఇందుకు నిదర్శనముగా ఒక ఇతిహాసాన్ని చెబుతాను విను. సువీరోపాఖ్యానము. ద్వాపరయుగములో వంగదేశాన దుర్మార్గుడైన సువీరుడనే రాజు ఉండేవాడు. లేడి కన్నుల వంటి కన్నుల కల సుందరాంగి ఒకరితే అతని భార్యగా ఉండేది. దైవయోగము వలన సువీరుడు దాయాదులచే ఓడించబడిన వాడై రాజ్యభ్రష్టుడై అర్ధాంగి అయిన సుందరాంగితో సహా అడవుల్లోకి పారిపోయి కందమూలాదులతో కాలము గడపసాగాడు. ఇదిలా ఉండగా అతని భార్య గర్భవతి అయింది. రాజు నర్మదా తీరంలో పర్ణశాలను నిర్మించాడు. ఆ పర్ణశాలలోని అతని రాణి ఒక చక్కటి కుమార్తెను ప్రసవించింది. సర్వసంపదలు శత్రువులు పాలైపోవడం వలన, తాను అడవుల పాలవడం వలన కందమూలాలలో బతుకుతున్న ఈ రోజుల్లో కడుపు పండి సంతానం కలగడము, పోషణకు చిల్లిగావైనా లేని దరిద్రము, వీటినన్నింటినీ పదే పదే తలుచుకుంటూ తన పూర్వజన్మ కర్మలను నిందించుకుంటూ అతి కష్టం మీద ఆ ఆడకూతుర్ని పెంచుకోసాగారు సువీర దంపతులు. కాలగమనంలో సువీరుని కుమార్తె చక్కగా ఎదిగి నిజరూపలావణ్య సౌందర్యాదులతో చూసేవారికి నేత్రానందకారిగా పరిణమించింది. 8 ఏళ్ల ప్రాయంలోని ఎంతో మనోహరంగా ఉన్న ఆమెను చూసి మోహితుడైన ఒక మునికుమారుడు ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయవలసిందిగా సువీరుని కోరాడు. అందుకు ఆ రాజు, ఋషిపుత్ర, ప్రస్తుతము నేను ఘోర దరిద్రంలో ఉన్నాను కనుక నేను కోరినంత ధనాన్ని నువ్వు కన్యాశుల్కంగా సమర్పించగలిగితే నీ కోరిక తీరుస్తానన్నాడు. ఆ పిల్ల మీద మక్కువ మానుకోలేని ఆ ముని బాలకుడు, రాజా, నేను కేవలం మునికుమారుడైన కారణముగా నీవు అడిగినంత ధనమును తక్షణమే ఇవ్వలేను. తపస్సు చేత తద్వారా ధనము సంపాదించి తెచ్చి ఇస్తాను. అంతవరకు ఈ బాలికను నా నిమిత్తమై భద్రపరిచి ఉంచు అని చెప్పాడు. అందుకు సువీరుడు అంగీకరించడంతో ఆ నర్మదా తీరంలోనే తపోనిష్ణుడై తత్ఫలితంగా అనూహ్య ధనరాశిని సాధించి దానిని తెచ్చి సువీరునికి ఇచ్చాడు. ఆ సొమ్ముకు సంతృప్తి చెందిన రాజు తన ఇంటి ఆచారము ప్రకారము తన కూతురిని మునియువనుకునికి ఇచ్చి ఆ అరణ్యములోనే కన్యాదానము జరిపించాడు. ఆ బాలిక భర్తతో కలిసి వెళ్ళిపోయింది. తత్కన్యా విక్రయ ద్రవ్యముతో రాజు తన భార్యతో సుఖంగా ఉండసాగాడు. తత్ఫలితంగా సువీరునికి మరలా ఒక ఆడపిల్లను కన్నది. అందుకు రాజు ఆనందించాడు. పెద్ద పిల్లను అమ్మి ధనము రాబెట్టినట్టే ఈ పిల్లను కూడా మరింత ద్రవ్యమునకు సంపాదించవచ్చు
అని సంతోషించాడు. బిడ్డ ఎదుగుతూ ఉన్నది. ఇదిలా ఉండగా ఒకానొక యతీశ్వరుడు నర్మదా స్నానానికై వచ్చి అక్కడ పర్ణశాలలో ఉన్న సువీరుని, అతని భార్యను, కుమార్తెను చూసి, ఓయి, నేను కౌండన్య గోత్రజను యతిని, ఈ అరణ్య ప్రాంతంలో సంసారితంగా ఉన్న నువ్వెవరివి అని అడిగాడు. యతీశ్వరుడు ప్రశ్నకు జవాబుగా, అయ్యా, నేను వంగ దేశాదినైన సువీరుడను రాజును. దయాదుల వలన రాజ్యభ్రష్టుడై ఇలా అడవిలో జీవిస్తున్నాను. దరిద్రం కన్నా ఏడిపించేది కొడుకు చావు కంటే ఏడిపవలసినది భార్య వేగం కన్నా బయటకు ఏడవలేనిది అత్యంశల్యం లాంటి దుఃఖం ఇంకేమీ ఉండవు. తనకు తెలిసినదే కదా. ప్రస్తుతం నేను ఈ విడుదలంగా 3 రకాల విచారాలు, అంటే దరిద్రము, కొడుకు లేకపోవడము, రాజ్యభ్రష్టత్వము, నేను విచారాల వలన అమిత దుఃఖితునై ఉన్నాను. ఈ విధంగా కందమూల భక్ష్యముతో ఈ అరణ్యమే శరణ్యముగా బతుకుచున్నాను. ఈ అరణ్యములోనే తొలిచూలుగా నాకు కూతురు పుట్టినది. ఆమెను ఒక మునికుమారుకు విక్రయించి ఆ ధనముతో ప్రస్తుతానికి సుఖంగానే బతుకుతున్నాను. ఇది నా 2వ కూతురు. ఈమె నా భార్య. నా గురించి ఇంకా ఏ వివరాలు కావాలో అడిగితే చెబుతాను అన్నాడు సువీరుడు. సువీరుడు ఇచ్చిన సమాధానానికి ఆశ్చర్యపోతూనే ఆ యతీంద్రుడు, ఓ రాజా, ఎంత పని చేశావు? మూర్ఖుడివై అగణితమైన పాపాన్ని పోగు చేసి పెట్టుకున్నావు. ఆడపిల్లను అమ్ముకొని అలా వచ్చిన డబ్బుతో జీవించేవారు మరణానంతము అసిపత్రం అనే నరకాన్ని పాలవుతారు. ఆ సొమ్ముతో దేవ ఋషి పితృగణాలు చేసిన అర్చన తత్ప్రణాదుల వలన ఆ దేవ ఋషి పితృరాలందరూ కూడా నరకాన్ని చవిచూస్తారు. అంతేకాదు, కర్తకు జన్మజన్మకు కూడా పుత్ర సంతానం కలగకూడదని శపిస్తారు. ఇక అలా ఆడపిల్లను నమ్ముకుని జీవించడమే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకంలో పడతారు రాజా. అన్ని రకాల పాపాలకు ఏవో కొన్ని ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి, కానీ ఈ కన్యాశుల్కమును అనబడే ఆడపిల్లను నమ్ముకునే మహాపాపానికి మాత్రం ఏ శాస్త్రంలోనూ ఇటువంటి ప్రాయశ్చిత్తము లేదు. కాబట్టి సువీర, ఈ కార్తీక మాసంలో శుక్లపక్షముని 2వ కుమార్తెను కన్యాదాన పూర్వకంగా కళ్యాణం జరిపించు. కార్తీక మాసంలో విద్యా తేజశీల యుక్తుడైన వరునికి కన్యాదానము చేసిన వాడు గంగానది సమస్త తీర్థాలలోనూ స్నానదానాదులు చేయడం వలన కలిగే పుణ్యాన్ని, యథోక్త దక్షిణాయుతంగా అశ్వమేధాది యాగాలను చేసిన వాళ్ళు పొందే సత్ఫలితాన్ని పొందుతాడు అని హితబోధ చేశాడు. కానీ నీచబుద్ధితో కూడుకుని ఆ సువీరుడు ఆ సజ్జన సద్బోధను కొట్టిపారేస్తూ, బాగా చెప్పావయ్యా బాపడా, పుట్టినందుకు గాను పుత్ర ద్వారా గృహ క్షేత్ర వసు రత్నాద్యలంకారాలతో ఈ శరీరాన్ని పుష్టిపరచి సుఖించాలే కానీ ధర్మము అంటూ కూర్చుంటే ఎలా? అసలు ధర్మం అంటే ఏమిటి? దానం అంటే ఏమిటి? ఫలం అంటే ఏమిటి? పుణ్యలోకాలంటే ఏమిటి? అయ్యా ఋషిగారు, ఏదో రకంగా డబ్బు సంపాదించి భోగాలు అనుభవించడమే ప్రధానము. పెద్ద పిల్ల విషయంలో కంటే అధికంగా ధనమిచ్చేవానికే నా చిన్నపిల్లను కూడా ఇచ్చి పెండ్లి చేసి నేను కోరుకున్న సుఖభోగాలు అనుభవిస్తాను. అయినా నా విషయాలని నీకెందుకు? నీ దారిను నువ్వెళ్ళు అని కసిరి కొట్టాడు. అంతటితో ఆ తాపసి తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఆ సువీరుని పూర్వీకుల్లో శృతకీర్తి అనే రాజు ఒకడున్నాడు. సమస్త సద్ధర్మ ప్రవక్త, శతాధిక యాగకర్త అయిన శృతకీర్తి తన పుణ్యకార్యము వలన స్వర్గంలోని ఇంద్రాదుల చేత గౌరవింపబడుతూ సమస్త సుఖాలు అనుభవిస్తున్నాడు. సువీరునికి యముడు విధించిన శిక్ష కారణంగా యమదూతలు స్వర్గము చేరి అక్కడ సుఖిస్తున్న శృతకీర్తి యొక్క జీవుణ్ణి పాశబద్ధుణ్ణి చేసి నరకానికి తీసుకుని వచ్చారు. ఆ చర్యకు ఆశ్చర్యపడిన శృతకీర్తి యముని ముంగిటి నిలబడి, స్వర్గములో ఉన్న నన్ను ఇక్కడికి ఎందుకు రప్పించావు? నేను చేసిన పాపమేమిటి అని నిలదీసి అడిగాడు. మందహాసము చేశాడా మహాధర్ముడు. ఇలా చెప్పసాగాడు. శృతకీర్తి, నువ్వు పుణ్యాత్ముడవే, స్వర్గార్హుడివే, కానీ నీ వంశీకుడైన సువీరుడనేవాడు కన్యని విక్రయించాడు. అతగాడు చేసిన మహాపాపం వలన అతని వంశీకులైన మీరంతా నరకానికి రావాల్సి వచ్చింది. అయినా వ్యక్తిగతంగా చేసిన సువీరుని 2వ కుమార్తె నర్మదా తీరానగల పర్ణశాలలో తన తండ్రితో జీవిస్తూ ఉంది. ఆ బిడ్డకి ఇంకా వివాహం కాలేదు. కాబట్టి నువ్వు నా అనుగ్రహం వలన దేహివై, అంటే భూలోకవాసులు గుర్తించే శరీరం గల వాడేవై అక్కడికి వెళ్ళి అక్కడ యోగ్యుడైన వరునికి ఇచ్చి కన్యాదాన విధానముగా పెండ్లి జరిపించు. శృతకీర్తి, ఎవడైతే కార్తీక మాసంలో సర్వాలంకార భూషితి అయిన కన్యను యోగ్యుడైన వరునికి దానం చేస్తాడో వాడు లోకాధిపత్యంతో తుల్యుడవుతాడు. అలా కన్యాదానము చేయాలని సంకల్పం ఉండి కూడా సంతానం లేనివాడు బ్రాహ్మణ కన్యాదానానికి కన్యదానం అందుకోబోతున్న బ్రాహ్మణ వరుణుకు కానీ ధన సహాయం చేసినట్లయితే ఆ దాత తన కన్యాదాత పొందే ఫలాన్నే పొందుతాడు. అంతేకాదు, స్వలాభాపేక్ష రహితులైన 2 పాడి ఆవులను చెల్లించి కన్యను కొని ఆ కన్యను చక్కటి వరుణికిచ్చి పెండ్లి చేసేవారు కూడా కన్యాదాన ఫలాన్ని పొందుతారు. కాబట్టి ఓ శృతకీర్తి, నీవు తక్షణమే భూలోకానికి వెళ్ళి సువీరుని 2వ కుమార్తెను
ఎవరైనా సద్బ్రాహ్మణుకు కన్యామూలకంగా దానము చేసినట్లయితే తద్వారా నువ్వు నీ పూర్వీకులు ఈ సువీరాదులు కూడా నరకము నుండి విముక్తి పొందుతారు అని చెప్పాడు. ధర్ముని అనుగ్రహం వలన దేహిధారి అయిన శృతకీర్తి వెనువెంటనే భూలోకంలో నర్మదా నదీ తీరానికి చేరి అక్కడ పర్ణశాలలో ఉన్న సువీరుని భార్యకు హితవులు పలికి వారి ద్వితీయ సంతానమైన ఆడపిల్లను సువర్ణాభూషితను చేసి శివప్రీతిగా శివార్పణమస్తు అనుకుంటూ ఒకానొక బ్రాహ్మణుని కన్యాదానము తర్పించారు. ఆ పుణ్యమహిమ వలన సువీరుడు నరకపీడ విముక్తుడై స్వర్గము చేరి సుఖించసాగాడు. తదనంతరము శృతకీర్తి 10 మంది బ్రహ్మచారులకు కన్యామూల్యమును ధారపోయడం వలన వారి వారి పితృదేవతలు కూడా విగతపాపులై స్వర్గాన్ని పొందారు. అనంతరము శృతకీర్తి కూడా యథాపూర్వకంగా స్వర్గము చేరి తన వారిని కలిసి సుఖించసాగాడు. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో కన్యాదానము చేసేవాడు సర్వ పాపాలను నశింపచేసుకుంటాడనడంలో ఏమాత్రము సందేహము లేదు కదయ్యా. కన్యామూల్యాన్ని చెల్లించిన వారు వివాహార్థము మాట సహాయం చేసినప్పటికీ కూడా అమితమైన పుణ్యాన్ని పొందుతారు రాజా. ఎవరైతే కార్తీక మాసంలో యథావిధిగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు స్వర్గాన్ని, ఆచరించిన వాళ్ళు నరకాన్ని పొందుతారన్నది ఏమాత్రము సందేహము లేదు అని గుర్తించుకో. చతుర్దశాయము వశిష్ఠుడు చెబుతున్నాడు, మిథిలాదీశ, కార్తీక మాసంతో పూర్వోక్త సర్వధర్మ సంయుక్త కార్తీక వ్రతాన్ని ఆచరించలేకపోయినప్పటికీ కూడా ఎవరైతే కార్తీక పూర్ణిమ నాడు వృషోత్సర్గం చేస్తారో వారి యొక్క జన్మాంతర పాపాలన్నీ కూడా నశించిపోతాయి. జనక మహాపాల, ఆవు యొక్క కోడెదోడును అచ్చుబోసి ఆంబోతుగా స్వేచ్ఛగా వదలడాన్ని వృషోత్సర్గము అంటారు. ఈ మానవ లోకంలో ఏ ఇతర కర్మాచరణ వలన కూడా అసాధ్యమైన పుణ్యాన్ని ప్రసాదించే ఈ కార్తీక వ్రతంలో భాగంగానే కార్తీక పూర్ణిమ నాడు పితృదేవత ప్రీత్యర్థముక ఒక కోడెదోడును అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలాలి. అలా చేయడం వల్ల గాయాక్షేత్రంలో పితృలకు 1,000,000 సార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన పుణ్యం కలుగుతుంది. పుణ్యలోకాల్లో ఉన్న పితృలు సైతము తమ కులములో పుట్టిన వాడెవడైనా కార్తీక పౌర్ణమి నాడు నల్లని గిత్తను అచ్చుబోసి వదిలినట్లయితే మనకు అమితానందం కలుగుతుంది కదా అని చింతిస్తూ ఉంటారు రాజా. ధనుకుడైనా సరే జీవితంలో ఒక్కసారైనా కార్తీక పౌర్ణమి నాడు ఉత్సోత్సర్గము చేయనివాడు అంధామిశ్రమం అనే నరకాన్ని పొందుతాడు. గయా శ్రాద్ధం వల్ల కానీ, ప్రతి వర్షాబ్దికాల వల్ల కానీ, తీర్థస్థలాల్లో తర్పణం వల్ల కానీ ఈ ఉత్సోత్సర్గంతో సమానమైన ఆనందాన్ని పితృలు పొందరని, గయాశ్రాద్ధ ఉత్సోత్సర్గాలు రెండూ సమానమేనని పెద్దలు చెప్పినా ఉత్సోత్సర్గమే ఉత్తమమైందని తెలుసుకో. ఈ కార్తీక మాసంలో పండ్లను దానం చేసేవాడు దేవ ఋషి పితృణాలు మూడింటిని కూడా విముక్తుడైపోతాడు. దక్షిణాయుతంగా ధాత్రి ఫలాన్ని దానమిచ్చేవాడు సౌరభౌముడవుతున్నాడు. కార్తీక పౌర్ణమి నాడు లింగదానము సమస్త పాపహరము. అత్యంత పుణ్యదాయకమైన ఈ దానం వలన ఈ జన్మలో అనేక భోగాలు అనుభవించి మరో జన్మలో చక్రవర్తిత్వంను పొందుతారు. నిషిద్ధాహారాలు అనంత ఫలదాయకమైన ఈ కార్తీక వచాచరణ సదావకాశం అందరికీ అంత తేలిగ్గా లభ్యము కాదు. అత్యంత ఉత్కృష్టమైన ఈ కార్తీక మాసంలో ఇతరుల అన్నమును పితృశేషమును తినకూడనివి తినడము, శ్రాద్ధాన్నములకు భోక్తగా వెళ్ళడము, నువ్వుల దానము పట్టడము అనే ఈ 5 మానివేయాలి. ఈ నెలలో సంఘస్నానము, శూద్రస్నానము, దేవతాకార్చకాన్నము, అపరిశుద్ధాన్నము, త్యక్త కర్మరుని అన్నము, విధవా అన్నము అనేవి తినకూడదు. కార్తీక పౌర్ణమి అమావాస్యలలోనూ, పితృదినముల నాడు, ఆదివారం నాడు, సూర్యచంద్ర గ్రహణము దినములలోనూ, వ్యతిపాత వైద్యుత్యాది నిషిద్ధ దినములలోనూ రాత్రి భోజనం నిషేధము. ఈ నెలలో వచ్చే ఏకాదశి నాడు రాత్రింబవులు 2 పూట్లా కూడా భోజనము చేయకూడదు. ఇటువంటి రోజులలో ఛాయానక్తము అంటే తమ నీడ శరీరపు కొలతకు 2 పడినప్పుడు భోజనం చేయడం ఉత్తమని మహర్షులు చెప్తున్నారు. పరమ పవిత్రమైన ఈ కార్తీకములో నిషిద్ధ దినాలలో భుజించే వారి పాపాలు అగణితముగా పెరిగిపోతాయి. అందువలన కార్తీకాలంలో తైలభంగ్యమును, పగటి నిద్ర, కంచు పాత్రలో భోజనము, పరాన్న భోజనము, గృహస్నానము, నిషిద్ధ దినాల్లో రాత్రిపూట భోజనము, వేదశాస్త్ర నింద అనే ఈ 7 జరపకూడదు. సమర్థులై ఉండి కూడా కార్తీకంలో నదీ స్నానం చేయకుండా ఇంటి దగ్గరనే వేడి నీటి స్నానం చేసినట్లయితే అది కళ్ళుతో చేసిన స్నానానికి సమానమవుతుంది అని బ్రహ్మశాసనము. సూర్యుడు త్వరలో ఉండగా నదీ స్నానమే అత్యంత ప్రధానము. చెరువులో నదులు లేనప్పుడు మాత్రమే చెరువుల్లో కానీ, కాలువలో కానీ, నూతి వద్ద కానీ గంగా, గోదావరి ఆది మహానదులను స్మరించుకుంటూ స్నానం చేయవచ్చును. ఎక్కడ చేసినా ప్రాతకాలంలోని స్నానం చేసి అలా చేయని వాళ్ళు నరకాన్ని పొందుతారు.
అనంతరము చండాలపు యోనులో జన్మనెత్తుతారు. గంగానది స్మరణము చేసి స్నానము చేసి సూర్యమండల గతులైన శ్రీహరిని ధ్యానించి ఆ విష్ణుగాథా పురాణాదులందు ఆలకించి ఇంటికి వెళ్ళి పగలు చేయవలసిన పనులన్నీ ముగించుకొని సాయంకాలం మరలా స్నానము చేసి ఆచరించి పూజా స్థానములో పీటను వేసి దాని మీద ఈశ్వరుని ప్రతిష్ఠించి పంచామృత ఫలోదక కుశోదకాలతో మహాస్నానము చేయించి షోడోపచారాలతోనూ పూజించాలి. అనంతరము యథాశక్తి దీపదానం సమర్పించి శక్తి వంచన లేకుండా బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ఈ ప్రకారముగా కార్తీక నెలల్లో కూడా బ్రాహ్మణ సమేతంగా నక్తవ్రతాన్ని ఆచరించేవాడు 100 వాజపేయాలు 1000 సోమేశ్వయాధాలు చేసిన ఫలాన్ని పొందుతారు. కార్తీకమంతా ఈ మాసవక్త వతాచరణం వలన పుణ్యాధికత పాపనాశనం అవలేలుగా ఏర్పడతాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు. కార్తీక చతుర్దశి నాడు పితృప్రీతిగా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వలన వాళ్ళ యొక్క పితాళ్ళందరూ కూడా సంతృప్తులవుతారు. కార్తీక శుద్ధ చతుర్దశి నాడు ఔరస పుత్రుడు చేసే తిల తర్పణము వలన పితృలోకంలో సర్వము తృప్తి చెందుతుంది. ఈ చతుర్దశి నాడు ఉపవాసం ఉండి శివారాధన చేసి తిలలను దానము చేసిన వాడు వైకుంఠానికి క్షేత్రాధిపతి అవుతాడు. ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు తప్పకుండా తమ పాపాలను పోగొట్టుకుంటారు, మోక్షగాములవుతారు. జనక మహారాజా, కార్తీక పురాణంలో ముఖ్యంగా ఈ 14వ అధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో చదివినా వినినా కూడా వాళ్ళు సమస్త పాపాలు ప్రాయశ్చిత్తము చేసుకోవడం ద్వారా కలిగే ఫలితాన్ని పొందుతారు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే త్రయోదశ చతుర్థాయ సమాప్త. 7వ దినము పారాయణము సమాప్తము. నమ పార్వతీపతే హర హర మహాదేవ.